సేవయే మాధవ సేవగా భావించి విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి ప్రప్రథమంగా బృహత్తరమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విశాఖ నగరాన్ని బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చాలని చేసిన ఆయన కృషి ఫలించడంతో పోలీస్ కమిషనర్ పలువురి మన్ననలు పొందుతున్నారు. ఆయన నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసి పలువురు ఉన్నతాధికారులు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చాలన్న ఆయన ఆశయ సాధనకు నగర పోలీసులు మానవత్వంతో ముందుకు వస్తున్నారు. యాచకులు ఇంటి నుంచి తప్పిపోయిన మతిస్థిమితం లేని వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. చీకటి నుంచి వెలుతురు వైపు ప్రయాణం చేసేందుకు భిక్షాటన చేసే వారికి నిరాశ్రయాలకు షెల్టర్ కల్పించి వారి జీవితాల్లో మరో కొత్త జీవితాన్ని ప్రారంభింపజేశారు. గుర్తించబడిన యాచకులకు క్షవరం, స్నానం చేయించి కొత్త దుస్తులు ఇచ్చి టిఫిన్తో పాటు భోజనం కూడా అందిస్తున్నారు. ఇందులో భాగంగా తమ ఆధీనంలోకి 79 మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నట్టు టూ టౌన్ సిఐ వివిసిఎం ఎర్ఎం నాయుడు తెలిపారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి మంచి వైద్యం, ఆహారం అందించడంతో పాటు వారి కుటుంబీకుల నుంచి సమాచారం అందితే వారి వద్దకు చేర్చడం కూడా జరుగుతుందన్నారు. పోలీస్ కమిషనరేట్ ప్రాంతంలో 3 యాచకులు ఉన్నట్లు డీసీపీ అజిత్ వేజెంట్ల సమాచారం అందించడంతో గురువారం ఉదయం సిఐ ఎర్ఎం నాయుడు, ఎస్ఐ కొల్లి సతీష్, హెడ్ కానిస్టేబుల్ కొండ కన్నారావులు అక్కడికి చేరుకుని భీమానగర్ పురుషుల నిరాశ్రయాల వసతి గృహంలో వారికి ఆశ్రయం కల్పించారు. విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని చాటుకోవాలని పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుందన్నారు. నమస్కారం. మరి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మా గౌరవనీయులు సిపి సార్ శ్రీ శంకబ్రత బాగ్చి ఐపీఎస్ గారు జ్యోతిర్గమయ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ నెల 14-15 తేదీల్లో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తప్పిపోయినటువంటి వారు, యాచకుల కంటే భిక్షాటం చేసినటువంటి కొంతమంది బెగ్గర్స్ కానీ ఇంకా కొంతమంది ఆర్ఫన్స్ లేని వాళ్ళు, వీళ్ళందరికీ ఒక మంచి పునరావాసం ఇవ్వాలి అనే ఉద్దేశంతో మానవ సేవే మాధవ సేవని, అలాగే అందరూ ఉన్నవాళ్ళని అందరూ ఆడుకుంటారు, సామర్థ్యాలు ఉన్న వాళ్ళందరూ చూస్తారు, పేదవారిని అలాగే సహాయం కోసం వేచి ఉన్నటువంటి ప్రజల కోసం నిరంతరము తప్పిస్తున్నారు సహాయం చేయడం కోసం. ఇందులో మరి మా గౌరవ డీసీపీ మేడం గారిని, అలాగే కొంతమంది ఇన్స్పెక్టర్స్ని, మా ఏసీపీ లక్ష్మీ గారిని, వీళ్ళందరినీ కూడా ఇందులో సభ్యులుగా చేర్చి ఈ కార్యక్రమం మన విశాఖపట్నం సిటీలో ఈ చోట్ల ఎక్కడైనా భిక్షాటన చేసి, అలాగే తప్పిపోయినటువంటి పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, అలాగే ఎటువంటి అనుపానీయాలు దొరకకుండా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు రోడ్ల మీద ఉండి అలా ఉండటం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా మరి ఒక చోటకి చేర్చి వీళ్ళందరికీ ఒక షెల్టర్ ఇచ్చి, వీళ్ళకి మంచి ఆరోగ్యం, వైద్యం, అలాగే మంచి ఆహారం ఇచ్చి, వీళ్ళ ఆలన పాలన బాగా చూసుకునే విధంగా కేర్ టేకర్స్ని పెట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మరి సారు ఇది ఎలా కొనసాగిస్తున్నారు. ఈ దినం ఒక నలుగురు మా టూ టౌన్ పరిధిలో ఆ కమిషనరేట్ ఆవరణలో ఆ చుట్టుపక్కల ఒక నలుగురు మరి బెగ్గర్స్ వాళ్ళు రోడ్డు మీద పడి ఉంటే వాళ్ళు కూడా ఇప్పుడు మరి మా డిస్ట్రిక్ట్ మేనేజర్ ఫోన్ చేశారు. వాళ్ళు వెంటనే రెస్క్యూ చేసి వాళ్ళని భీమనగర్ షెల్టర్లో ఇప్పటి వరకు మేము ఒక 56 మంది ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే టీఎస్ఆర్ కాంప్లెక్స్ పరిధిలో కూడా ఒక 15 మంది ఉన్నారు. మొత్తం వీళ్ళందరినీ కూడా 70 మెంబర్స్ వరకు వీళ్ళందరినీ రెస్క్యూ చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యం మరి మంచిగా చూసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమంలో ఏంటంటే వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవరైనా మిస్ అయిన తాలూకు వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు వస్తే వెంటనే అది రీఇంటిగ్రేషన్ మళ్ళీ యునైట్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి కూడా అప్పచెప్పడం జరుగుతుంది. మొన్న ఇటీవల కూడా 3 వాళ్ళ పేరెంట్స్ ఈ విధంగా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేసి ఈ విధంగా భిక్షాటన చేస్తున్నట్టు తెలుసుకొని మరి వాళ్ళు మా పేరెంట్స్ ఇలాగా కనబడ్డారంటే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు మళ్ళీ మా టూ టౌన్కి రావడం జరిగింది. వాళ్ళని కూడా సార్కి చెప్పి దీన్ని మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళని కలిపాం. చాలా ఆనందాన్ని వాళ్ళు కూడా వ్యక్తపరిచారు. మరి ఈ రోజుల్లో మరి మానవ సేవ మాధవ సేవ, అలాగే మానవత్వం పరిగణించి ఒక మంచి మనిషి మా సిబి సార్ ఈ మంచి కార్యక్రమం చేయడం అందరూ కూడా మెచ్చుకుంటున్నారు. మరి ఇందులో భాగంగానే ఈ కార్యక్రమం అనేది ఈ విధంగా కొనసాగుతూ ఉంది. ఫ్రీ అంటే బెగ్గర్ ఫ్రీ విశాఖపట్నం అనేది ఒక ధ్యేయంగా, అలాగే ప్రజలందరికీ కూడా నిరంతరం తను 24/7 అందుబాటులో ఉంటూ ప్రజలందరికీ కూడా సేవలు అందిస్తున్నారు. అలాగే అందరినీ కూడా
సార్ దగ్గర పనిచేసినటువంటి మొత్తం అందరి సబార్డినేట్ ఆఫీసుల సిబ్బందిని కూడా ఆ విధంగా తయారు చేశారు. ముందు అందరికీ కూడా మనమందరం మనుషులు, మనం అందరికీ మానవ సేవను అందిస్తే మన మనుషులు అవుతాం అనేది సార్ యొక్క మోటో. దాన్ని అందరం కూడా మేము కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని చాలా బాగా జయప్రదమైంది. ఇంకా ఎక్కడ కూడా ఎవరైనా కూడా బెగ్గర్స్గా ఎక్కడైనా రోడ్ల మీద కనిపిస్తే మాకు వెంటనే సమాచారం తెలియజేస్తే ఈ యొక్క స్వచ్ఛందంగా పెట్టినటువంటి ఈ సంస్థల్లో వారిని పెట్టడం జరుగుతుంది. వాళ్ళ అన్ని సౌకర్యాలు చూసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రజలకు అన్ని కార్యక్రమాలు చేయడంలో మా సారు ప్రతి నిరంతరం కూడా అతను శ్రమిస్తున్నారు. అతను అడుగుజాడలో మేము అందరూ నడుస్తున్నాం. బెగ్గర్ఫ్రీ సిటీగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దడంలో ప్రజలు కూడా అందరూ సహకారాలు అందించాలి. అలాగే ఇంకా ఇతర కార్యక్రమాల్లో కూడా ఏ అవసరం ఉన్నాయకుండా సార్ ఫోన్ నెంబర్ ఇచ్చున్నారు, సార్ని సంప్రదిస్తున్నారు. వెంటనే సార్ కాల్ చేసి సహకారాలు అందిస్తున్నారు. అందరూ కూడా సార్ యొక్క సేవల్ని వాడుకొని మీరు అందరూ కూడా సుఖశాంతులతో ప్రజలందరూ ఉంటారని కోరుకుంటున్నాను. ఈరోజు ఈ ముగ్గురిని ఇక్కడ ఈ రెస్క్యూ సెంటర్లో ఉంచడం జరిగింది.